హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి అండ్ కేదార్ని మంత్రసాని మంగమ్మ మోసం చేస్తుంది. రాజ్మహల్లో సాక్ష్యాలు ఉన్నాయని అబద్ధం చెప్పి రాజ్మహల్లోకి ఎంటర్ అయ్యి తనకి కావాల్సిన నగలని డబ్బుని తీసుకొని బయటపడాలనుకుంటుంది. అదే విషయం యువరాజ్ కనిపెట్టేసరికి యువరాజ్ని అడ్డొచ్చిన నిషికాని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే అదంతా డ్రైవర్ గమనించి జేడీ కేడీతో చెప్తాడు, ఎవరో ఒక అబ్బాయి అమ్మాయిని ఒక ఆవిడ కిడ్నాప్ చేసి తీసుకువెళ్తుంది అని చెప్పేసరికి ఒకవేళ ఆ కిడ్నాప్ అయ్యింది యువరాజ్ అండ్ నిషికానా అని డౌట్ పడుతూ ఉంటారు జేడీ అండ్ కేడీ. అప్పుడే కరెక్ట్గా కౌశికి జగదాత్రికి కాల్ చేస్తుంది. హలో జగదాత్రి, ఎక్కడున్నారు అని అడుగుతుంది. వదినా, మేము స్కూల్లోనే ఉన్నాం అని అంటుంది జగదాత్రి. దాత్రి, యువరాజ్, నిషిక కనిపించటం లేదు, వాళ్ళు కాల్ కూడా లిఫ్ట్ చేయటం లేదు, వాళ్ళు ఎక్కడున్నారో అర్థం కావటం లేదు, ఒకవేళ మీకు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పారా అని అడుగుతుంది కౌశికి. ఒక్కసారిగా జేడీ అండ్ కేడీ షాక్ అయిపోతారు. లేదు వదినా, మాకేమీ చెప్పలేదు అని అంటుంది జగదాత్రి. ఏంటి చెప్పలేదా అని కంగారు పడుతుంది కౌశికి. అదిగో నేను చెప్తూనే ఉన్నానా, నా మనసు ఏదో కీడు శంకిస్తుంది, ఏదో జరగబోతుంది అని విలవిలా ఏడుస్తూ ఉంటుంది వైజయంతి. సుధాకర్ వైజయంతితో, వైజయంతి ఎందుకు బాధపడుతున్నావు, వాళ్ళేమీ చిన్న పిల్లలు కాదు కదా, ఎలా అయినా బయటికి వచ్చేస్తారులే. సరే, అయినా ఎందుకైనా మంచిది, నేను నా ఫ్రెండ్ ఒక ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఆయనకు తెలిసిన వాళ్ళకి చెప్తాను, వాళ్ళు ఎక్కడున్నా ట్రేస్ చేయమని చెప్తాను, సరేనా అని చెప్పి సుధాకర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా జగదాత్రి వాళ్ళు కాల్ కట్ చేశాక ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఆవిడ ఎవరో కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారని చెప్తున్నారు, వాళ్ళు ఎక్కడ దాస్తారు, ఏం చేస్తారు అన్నది అర్థం కావటం లేదని చెప్పి పాపం అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటారు జేడీ అండ్ కేడీ. ఇంకా అలా వాళ్ళ జాడని కనిపెట్టడానికి ఎక్కడున్నారో, యువరాజ్ అండ్ నిషికాని కిడ్నాప్ చేసిన ఏరియా ఎక్కడుందో కనిపెట్టడానికి బయలుదేరుతారు జేడీ అండ్ కేడీ. ఇది ఇలా ఉండగా మంత్రసాని మంగమ్మ ఒక సీక్రెట్ ప్లేస్కి యువరాజ్ అండ్ నిషికాని తీసుకువచ్చి వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేస్తుంది. కట్టేసి వెంటనే మీనన్కి కాల్ చేస్తుంది. మీనన్ మంత్రసాని మంగమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. చూడు మంగమ్మ, నాకు 20 కిడ్నీలు కావాలి, నేను నీకు చెప్పాను కదా, ఇది చాలా ముఖ్యమైన డీల్, ఈ డీల్ని ఫిక్స్ చేస్తే మనకి 50 కోట్లు వస్తాయి అని అంటాడు మంగమ్మతో మీనన్. సరే మీనన్, ఇదిగో నా దగ్గర ఇప్పటికైతే 8 కిడ్నీలు రెడీగా ఉన్నాయి, ఇదిగో నా కళ్ళ ముందే 2 ఉన్నారు, వాళ్ళ బ్లడ్ని ల్యాబ్ టెస్ట్కి పంపిస్తాను, ఒకవేళ వాళ్ళ కిడ్నీలు మనకి ఉపయోగపడితే ఆ కిడ్నీలని వెంటనే తీసేసుకుంటాను, వీళ్ళని చంపేసి రోడ్డు పక్కన పడేస్తానని చెప్పి ఇంకా చెప్తుంది మంగమ్మ. ఒక్కసారిగా అదంతా విన్నా యువరాజ్ అండ్ నిషిక షాక్ అయిపోతారు. నిషిక యువరాజ్తో, యువరాజ్ అంటే మనం ఇవాళ చచ్చిపోతామా, ఒక్కసారి కిడ్నీ బాడీలోని తీస్తే చనిపోతారు కదా, 2 తీస్తే చనిపోతారు కదా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది నిషిక. నిషి, నువ్వేమి కంగారు పడద్దు, నీకు నేనున్నాను, ఎలా అయినా వీళ్ళ నుండి మనం తప్పించుకుందామని చెప్పి యువరాజ్ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇంకలా బ్లడ్ శాంపుల్ని కలెక్ట్ చేసుకుంటారు రౌడీలు యువరాజ్ అండ్ నిషిక దగ్గర నుండి. ఇంకలా బ్లడ్ని తీసుకువెళ్తూ ఉంటారనమాట. అప్పుడే కరెక్ట్గా జేడీ అండ్ కేడీ వాళ్ళు అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు, క్లోరోఫామ్ పౌడర్ ఉంది, ఎస్, అసలు ఇక్కడ దగ్గరలో మెడికల్ షాప్ ఎక్కడుందో తెలుసుకోవాలి, క్లోరోఫామ్ని పౌడర్గా చేసి ఎవరు అమ్ముతున్నారో వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్, బికాజ్ అలాంటివి కేవలం మెడికల్ షాప్స్లో తప్ప ఎక్కడ దొరకవు, కాబట్టి మనం మెడికల్ స్టోర్స్కి వెళ్ళి అడిగితే తెలుస్తుంది అని చెప్పి ఇంకా అలా మెడికల్ షాప్కి అయితే వెళ్తారు జేడీ అండ్ కేడీ. అది ఒక పల్లెటూరు అవడంతో అక్కడ 1-2 తప్ప ఎక్కువ మెడికల్ షాప్స్ కూడా ఉండవు. సో ఎవరైతే ఈ మంత్రసాని ఉందో తన రౌడీ యువరాజ్ వాళ్ళ బ్లడ్ని తీసుకొని వచ్చి కలెక్ట్ చేసుకొని కరెక్ట్గా అదే మెడికల్ షాప్కి వస్తాడు. ఆ మెడికల్ షాప్ వెనకాలే ల్యాబొరేటరీ క్లినిక్ ఉండడంతో, అన్నా ఫ్రెష్గా వచ్చింది, ఇదిగో త్వరగా బ్లడ్ శాంపిల్స్ తీసుకొని అతను ఫిట్గా ఉన్నాడా లేదా
చెప్పన్నా అని చెప్పి ఇంకా అడుగుతాడనమాట డాక్టర్ని. అతనైతే ఇంకా అదంతా గమనిస్తూ ఉంటారు జేడి అండ్ కేడి. కేడి, వీడి మాటలు వింటుంటే కాస్త డౌట్గా లేదు అని అంటారు. అవును, నాకు కూడా అదే అనిపిస్తుంది అని అంటుంది జేడి. ఇంక వెంటనే ఇతని బ్లడ్ ఓ పాజిటివ్, చాలా మంచి బ్లడ్ గ్రూప్, వాడి రక్తం కూడా మీరు అని అనేసరికి జేడీకేడి ఏమి వినపడినట్టు ఉంటారు. ఇంకా వెంటనే ఓకే అన్నా అని చెప్పి అక్కడి నుండి రౌడీ బయలుదేరితే ఓ పాజిటివా దాత్రి, యువరాజ్ బ్లడ్ గ్రూప్ కూడా హో పాజిటివ్ దాత్రి అని అంటారు. అయితే డౌటే లేదు, ఖచ్చితంగా వీడిని ఫాలో అయితే యువరాజ్ ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు అని చెప్పి ఇంకా రౌడీని ఫాలో అవుతూ ఉంటారు జేడి అండ్ కేడి. ఇంకా రౌడీ వెనక్కి తిరిగి చూసి వీళ్ళని మనల్ని ఫాలో అవుతున్నారని చెప్పి కొట్టబోతూ ఉంటే జగదాత్రి వాడి చెయ్యి అడ్డుకొని చెయ్యి మెలితిప్పి ఒక్కటి కొడుతుంది. దెబ్బకి ఆ రౌడీ కింద పడిపోతాడు. ఇంకలా జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి ఆ రౌడీని ఫుల్గా కొట్టి, రేయ్ ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, మాకు ఆ సీక్రెట్ ప్లేస్ చూపించండి లేకపోతే అని గట్టిగా అరిచేసరికి వద్దు చూపిస్తాను మేడం అని చెప్పి ఇంకలా రౌడీ అయితే ఎక్కడ మంత్రసాని మంగమ్మ దాచిందో అక్కడికి తీసుకువెళ్తాడు. ఇంక వెంటనే జగదాత్రి కేదార్ ఇద్దరూ బ్యాక్ డోర్ నుండి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి నిషిక అండ్ యువరాజ్ని చూస్తారు. యువరాజ్ వెంటనే జేడీ వైపు చూస్తాడు. జేడీ సైలెంట్గా ఉండమని సైగ చేస్తుంది. వెంటనే ఇంకా యువరాజ్ అలా సైలెంట్గా ఉంటాడు. ఇంకలా ఆ మంగమ్మ అయితే మాట్లాడుతూ ఉంటుందన్నమాట మీనంతో. హలో బాయ్, ఇప్పుడే రిపోర్ట్స్ కూడా వచ్చాయి బాయ్, వీళ్ళిద్దరి బ్లడ్ మనం అనుకున్న దానికి మ్యాచ్ అవుతుంది, వీళ్ళ కిడ్నీలు మనకి వెంటనే పనికొస్తాయి బాయ్, వీళ్ళని ఇప్పుడే హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను, 1 గంటలో నేను చెప్పిన ప్లేస్కి వచ్చాయి బాయ్ అని అంటారు. ఇంక వెంటనే మీనన్, హమ్మయ్యా నా కాంట్రాక్ట్ పూర్తవబోతుంది, ఇప్పుడు ఈ ఒక్క కాంట్రాక్ట్ దొరికితే చాలు నాకు కోట్లు వస్తాయి, అప్పుడు నేనంటే ఏంటో ఆ జేడికేడికి చూపిస్తాను అని చెప్పి ఇంకలా మీనన్ హ్యాపీగా మంగమ్మ చెప్పిన ప్లేస్కి అయితే బయలుదేరుతాడు. ఇంకలా ఇటువైపు జగదాత్రి అండ్ కేదార్ అలియాస్ జేడీకేడి ఇద్దరు ఇంకా హాస్పిటల్కి తరలిస్తున్న యువరాజ్ అండ్ నిషిక వెనకాలే వస్తూ ఉంటారు. వెంటనే టైం చూసుకొని ఒక రోప్ తీసుకొని ఆ మంత్రసాని మంగమ్మ గొంతుకి చుడుతుంది. జేడి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ మంత్రసాని మంగమ్మ. వెంటనే కేదార్ ఆ చుట్టుపక్కల ఉన్న రౌడీలందరినీ ఫుల్గా కొడతాడు. ఇంకా జేడి గట్టిగా మంత్రసాని గొంతు పట్టుకొని, ఎంత దుర్మార్గురాలివి నువ్వు, మంచితనం ముసుగుతో ఓ రాజమహల్కి వచ్చి మమ్మల్ని ఏమార్చి వీళ్ళని కిడ్నాప్ చేసి ఇలాంటి బిజినెస్ చేస్తున్నావా, ఆర్గాన్ సప్లై చేసే మాఫియా నడుపుతున్నావా, చూడు ఏది జరగనట్టే ఉండాలి, వెంటనే నేను చెప్పినట్టు చేయాలి, లేకపోతే నీ ప్రాణం తీస్తా అని చెప్పి గొంతుకి ఆ రోపు వేసి తాడు వేసి గట్టిగా బిగిస్తూ ఉంటుంది జగదాత్రి అలియాస్ జేడి. ఒక్కసారిగా ఇంకా ఊపిరాడకుండా పోతుందన్నమాట మంత్రసాని మంగమ్మకి. వద్దు చెప్తాను, మీరు చెప్పినట్టే చేస్తానని చెప్పి వణికిపోతూ ఉంటుంది. ఇంకా వెంటనే అలా మీనన్ ఎదురు చూస్తూ ఉంటాడు. మంత్రసాని మంగమ్మ మీనన్ దగ్గరికి వస్తుంది. నమస్తే బాయ్, పేమెంట్ ఇస్తే వెళ్ళిపోతాను అని అంటుంది. సరే, ఇంతకీ ఆర్గన్స్ ఎక్కడా అని అడుగుతారు. ఏమో, ఆ డాక్టర్ నా ఆపరేషన్ చేయమంటే ఒప్పుకోవటం లేదు, అందుకే వాళ్ళకి మత్తుమంది ఇచ్చి డైరెక్ట్గా ఇక్కడికే తీసుకొచ్చాను, నువ్వే అదేదో చేపించుకో అని అంటుంది మంత్రసాని. సరే, ఈ ఒక్కసారికి నేను చేపించుకుంటాలే, ఇదిగో వెళ్ళు అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే, రేయ్ ఆ బాడీలను తీసుకురండ్రా అని అంటారు. ఆ బాడీని కరెక్ట్గా తీసుకువద్దామని మాస్క్ తీసేసరికి ఆ బాడీల ప్లేస్లో జేడి అండ్ కేడి కనబడతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీనన్. ఇంకా వెంటనే జేడి కేడి ఇద్దరు పైకి లేచి మీనన్ చుట్టుపక్కల ఉన్న రౌడీలందరినీ ఫుల్గా కొట్టి ఇంకా జగదాత్రి మీనన్ దగ్గరికి వచ్చి మీనన్ పాయింట్ బ్లాంక్లో గన్ పెడుతుంది. మీనన్ ఒక్కసారిగా షాక్ అయిపోయి తప్పించుకోవాలనుకుంటే గట్టిగా మీనన్ గొంతు పట్టుకుంటుంది. జేడి, ఎక్కడికి తప్పించుకోవాలనుకుంటున్నావు? కొన్ని 100 మంది ప్రాణాలు తీసి వాళ్ళ ఆర్గాన్స్ని మాఫియా చేస్తూ ఎక్కడికి తప్పించుకోవాలనుకుంటున్నావు అని చెప్పి
గట్టిగా అడుగుతుంది జేడి. ఇంకా మీనన్ తప్పించుకోకుండా పోతాడు. వెంటనే కేదార్ అక్కడికి వచ్చి, జేడి, ఇలాంటి వాడి ప్రాణాలు తీసి వీడి బాడీని అలా చెయ్యాలి రా జేడి. పాయింట్ బ్లాంక్లో గన్నుంది, ఒక్క ట్రిగర్ నొక్కితే చాలు వీడి తలకై పేలిపోద్ది అని అంటాడు కేదార్. కేడి, వాడు చేసినట్టే మనం ఎందుకు చేయాలి? ముందు నిజాన్ని అందరికీ చెప్పించాలి. కేడి, నువ్వు వీడియో తీ అని అంటుంది. మీనన్, ఒప్పుకో, నువ్వు ఏం చేశావో అవన్నీ ఒప్పుకో అని గట్టిగా అడిగేసరికి ఒక్కసారిగా ఇంకా మీనన్ షాక్ అయిపోతాడు. ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా అని అనేసరికి ఇంకా మీనన్ ప్రాణ భయంతో తను చేసినవన్నీ ఒప్పుకుంటాడు. ఇంకా వెంటనే ఇలా ఆదిత్యపురానికి వచ్చే వాళ్ళందరినీ నేనే మనుషుల్ని పెట్టి చంపిస్తున్నాను. ఆ గుడిలో గుప్త నిధులు ఉన్నాయి. ఆ నిధుల కోసమే ఈ ఊరికి రావాలంటే భయపడేలా చేయాలని ఇదంతా చేస్తున్నాను. అది కాకుండా ఆ చంపిన వాళ్ళ ఆర్గన్స్ తీసుకొని వాటిని అవసరమైన వాళ్ళకి కొన్ని కోట్లకి అమ్ముతున్నాను. వీటి వల్ల నాకు చాలా డబ్బు వచ్చింది కాబట్టి ఇదే విషయాన్ని కంటిన్యూ చేశాను. నా తప్పుని ఎవరికి తెలియనివ్వకుండా చేశానని చెప్పి ఇంకా నిజమంతా ఒప్పుకుంటాడనమాట మీనన్. వెంటనే ఇంకా కేడి ఆ వీడియోని సాధు నాయక్కి పంపిస్తాడు. ఇంకా అలా మీనన్ని అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళాలనుకుంటే మీనన్ కరెక్ట్గా ఇంకా అలా తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. మీనన్ కాలికి గన్తో షూట్ చేస్తుంది జేడి. ఇంకైనా కుంటుకుంటూ పక్కనే ఉన్న ఒక చెరువులోకి దూకేస్తాడనమాట మీనన్. చిట్, మిస్ అయ్యాడు అని జేడి అంటారు. కేడి వెంటనే, జేడి, వాడు మిస్ అయినా మన దగ్గరే వీడియో రికార్డ్ ఉంది, ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేద్దాం. చాలామంది పాపం వాళ్ళు ఇంటికి వస్తారనుకున్న వాళ్ళు తిరిగి రాక ఎంతో ఎంతో మనోవేదన చెందుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఏం జరిగిందో ఖచ్చితంగా తెలియాలి కదా అని చెప్పి ఇంక చెప్తాడు. వెంటనే పాపం ఆ వీడియో చూస్తారు సాధునాయక్. నిజంగా మీనన్ ఇంత దుర్మార్గాలకి ఒడిగడతాడని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు మీనన్కి అరెస్ట్ వారెంట్ వచ్చింది. ఖచ్చితంగా మీనన్ ఎక్కడున్నా అరెస్ట్ చేయాలని అన్ని రాష్ట్రాల పోలీసులకి ఐ విల్ అలర్ట్, సో యూ బెటర్ కమ్ అని చెప్పి ఇంక వాళ్ళని తిరిగి వచ్చేయమని చెప్తారు. సో అలా పాపం జేడీకేడి ఇద్దరు తిరిగి వెళ్తున్నా, జేడీ, నాకు ఏ సాక్ష్యం దొరకలేదు. ఆ మంత్రసాని మనల్ని మోసం చేసింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారు. ఇంకప్పుడే ఎవరైతే బొట్టు పెట్టి పంపిస్తాడో ఆ పిచ్చి ఆయన, ఆ సాధు ఒక ఆయన ఉంటాడు కదా మతిస్థిమితం లేకుండా, ఆయన కేదార్ వాళ్ళ కారు ఆపుతారు. చూడు బాబు, నువ్వు అనుకున్నది సాధించావు అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఏం సాధించాను? నేనేమి సాధించలేదు. మా అమ్మకి సంబంధించిన ఒక్క ఆధారం కూడా నాకు దొరకలేదు అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటే కేదార్ అప్పుడే కరెక్ట్గా ఒక ఆల్బమ్ని ఆయన ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా కేడీ షాక్ అయిపోతారు. జేడీ కేడీతో, కేడీ ఏంటా ఆల్బమ్ అని అడుగుతుంది. నాకు తెలియట్లేదు దాత్రి అని అంటారు. సరే, ఇంటికి వెళ్ళి ఓపెన్ చేద్దాం, ఇప్పటికే సాధునాయక్ సార్ మనల్ని త్వరగా రమ్మంటున్నారు అని చెప్పి వెంటనే ఇంకలా సాధునాయక్ దగ్గరికి అయితే బయలుదేరుతారు జేడీ అండ్ కేడీ. వెళ్ళి ఇంకా జరిగిందంతా, సార్, ఆదిత్యపురానికి వెళ్ళిన వాళ్ళందరూ మర్డర్ అవ్వబడుతున్నారు. దీనికి కేవలం సూపర్స్టిషన్స్ మూఢనమ్మకాన్ని జత చేశారు సార్. బట్ దీని వెనకాల ఉన్న మెయిన్ కల్ప్రిట్ ఈజ్ మీనన్ భాయ్. మీనన్ మాత్రమే ఇవన్నీ చేపిస్తూ ఆదిత్యపురం అంటేనే భయం పుట్టేలా చేసి అక్కడికి వచ్చిన వాళ్ళని, అతనికి ఎదురు తిరిగిన వాళ్ళని చంపుకుంటూ పోయి వాళ్ళ ఆర్గన్స్ని ఇలా వేరే డబల్ రేట్స్కి అమ్ముకుంటున్నాడు. మాఫియా చేస్తున్నాడు. డాన్ అయ్యాడు. కాబట్టి వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఆన్ హిమ్. అండ్ ఆదిత్యపురంలో జరిగిన సీరియల్ కిల్లింగ్స్ గురించి కూడా ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టాలి సార్ అని అంటుంది జేడీ. ఓకే జేడీ, గో హెడ్. ఈ విషయాన్ని ఖచ్చితంగా పబ్లిక్కి తెలియచేయాలి. పబ్లిక్ విల్ బీ అవేర్ ఆఫ్ ఇట్ అని చెప్పి ఇంకా ప్రెస్ మీట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇటువైపు యువరాజ్ అండ్ నిషిక ఇంటికి రీచ్ అవుతారు. బో వచ్చేశారు. అబ్బోడా, ఏమైందిరా, ఎక్కడికి వెళ్ళిపోయారా, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు కదరా అని చెప్పి ఏడుస్తూ ఉంటే, నిషి, అమ్మకి విషయం చెప్పొద్దు, బాధపడుతుంది అని అంటారు. సరే అని అంటుంది నిషిక. ఏందిరా, ఏమి మాట్లాడరేంటి, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. అమ్మ అంటే నిషిక బోర్ కొడుతుంది అంటే అలా లాంగ్ ట్రిప్కి
దగ్గరలో ఉన్న అనంతగిరి హిల్స్కి వెళ్ళాం. అక్కడ సిగ్నల్స్ లేవు, అందుకే ఫోన్ కూడా రింగ్ అవ్వలేదు అని అంటాడు. అయితే ఒక మాట చెప్పి వెళ్ళాలి కదరా తింగర్ సచ్చినోడా, సరే రండి అని చెప్పి ఇద్దరిని లోపలికి తీసుకువెళ్తుంది వైజయంతి. ఇంకలా జేడి అండ్ కేడి ఆదిత్యపురంలో జరిగిన వరుస మర్డర్స్కి సంబంధించిన మొత్తం ప్రెస్ మీట్ని ఓపెన్ చేసి యాక్చువల్ కల్ప్రిట్ ఈస్ మీనన్ అని చెప్పి అందరి ముందు అనౌన్స్ చేస్తారు. అలా ఇంకా జగదాత్రి అండ్ కేదార్ ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా ఆల్బమ్ని తీసుకువస్తాడు. సాక్ష్యం దొరికింది, ఇదిగోండి ఈ ఆల్బమే సాక్ష్యం అని చెప్పి ఇంకా వెంటనే అలా ఆ ఆల్బమ్ని ఓపెన్ చేసి చూపిస్తాడు. ఆ ఆల్బంలో చిన్నప్పుడు కేదార్ని ఎత్తుకుని సుహాసిని, సుధాకర్ ఇద్దరు ఉంటారు. పాపం అక్కడ ఆ బాబుకి ఎవరైతే కేదార్ చిన్నప్పుడు ఉన్నాడో అతనికి ఎక్కడైతే హార్ట్ పై టాటూ ఉంటుందో అదే టాటూ చూస్తాడనమాట. ఇంకా అలా చూసిన వెంటనే ఇదే, ఇంతకు మించి నా దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు. అది మాత్రమే కాదు, ఆదిత్యపురంలో ఒకసారి మహల్కి వెళ్ళి అడగండి, అక్కడ కూడా ఇదే చెప్తున్నారు అని చెప్పి ఇంకా ఆ ఆల్బంలో ఉన్న సుహాసిని ఫోటోని చూపిస్తాడు. అదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సుధాకర్. పాపం కేదార్ని హక్ చేసుకొని, ఇది చాలు నువ్వు నా వారసుడు అని నేను నమ్మడానికి. ఖచ్చితంగా నేను ఎప్పుడో నమ్మాను, కానీ ఆధారాలు ఇప్పుడు దొరికాయి. రేపే ఒక భారీ ఫంక్షన్ ఏర్పాటు చేసి నువ్వు నా కొడుకు అని అందరి ముందు అనౌన్స్ చేస్తాను అని సుధాకర్ చెప్తారు. ఒక్కసారిగా అది విని హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్. ఇటువైపు నిషిక, యువరాజ్ అండ్ వైజయంతి మాత్రం చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.